మా మామయ్య అందశ్రీ గారి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఒక మేస్త్రిగా, ఒక పశువుల కాపరిగా, పశువులు కాసేటప్పుడు పల్లె నీకు వందనాలమ్మ అనే పాట ఆయన్ని దాని నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుండి జీవిత గమ్యం హైదరాబాద్ చేరుకున్న ఆడికి పోయినాక తాపమేస్త్రిగా పని చేసుకుంటూ, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత తాపమేస్త్రి అయిన తర్వాత పాటలు రాసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలంగా పాటలు రాసుకుంటూ రెండు రాష్ట్రాలకు పేరుగాంచి జయ జయ అనే తెలంగాణ పాట కూడా చాలా పేరుగాంచిన పాట రాష్ట్ర గీతంగా చేయడం జరిగింది. అందశ్రీ గారు చాలా కష్టపడ్డ వ్యక్తి. రాజకీయ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మేము అందరం కలిసి కూడా బస్సు మాట్లాడుకొని మేము పోదాం అనుకుంటున్నాము. ఆయన ఆత్మశాంతికి చేకూరాలని మేము సిద్ధిస్తున్నాం. మా గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులు అందశ్రీ గారు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. మా గ్రామానికి చాలా పెద్ద పేరు తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఇక లేనడం మాకు బాధ అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో జయ జయ తెలంగాణ గానానికి ఆయన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం మాకు సంతోషం అనిపించింది. మా స్కూల్ అభివృద్ధి కోసం కూడా ఆయన అనేక నిధులు కేటాయించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని. ముఖ్యంగా మా పొలం దగ్గర చిన్న పంచాయతీ పనిచేసేవాడు. మేము అందరం కూడా పశువులు కాసుకొని కూడా అందరం కలిసిమెలిసి తిరిగే వాళ్ళం. తర్వాత కాలంలో ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత రావడం తగ్గించిండు. ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా రావడం, ఇక్కడ సందర్శించడం, కొంచెం వ్యవసాయం చేసుకుందాం కూడా కోరుకుంటే ఒక భూమి కూడా ఈ మధ్య పర్చేజ్ చేసిండు. అది ఇంకా రిజిస్టర్ కాకముందే వారికి పోవడం కూడా చాలా బాధగా ఉంది. ఈ ఊరంతా చాలా బాధతో ఉంది. అందశ్రీ చనిపోవడం చాలా బాధగా ఉన్నది. పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటప్పుడు ఉద్యమం కోసానికి బాగా ఎంతో కష్టపడ్డాడు. కష్టపడి మళ్ళా ఒక చిన్నల మల్లయ్య, మునీర్ సేటు అనే వ్యక్తుల తాడ జీతాలుండి పాటలు పాడుకుంటా, ఈ బర్ర కాసుకుంటా, ఈత పనులు మళ్ళా తాటి పనులు చీక్కుంటా పాట పాడుకుంటా చిన్నగా మేస్త్రి పనికి అలవాటు అయ్యి అంతలోనే ఎదిగిపోయి హైదరాబాద్ పోయి అప్పుడు తెలంగాణ యుద్ధం స్టార్ట్ బాగా అయింది. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి పాటలు పాడి అంతా మొత్తం రాష్ట్ర మొత్తం పాటలతోని ఎక్కువ ఉద్యమం స్టార్ట్ చేయించిండు. దాంతో చాలా ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు జిల్లాలలో పేరు వెళ్ళిన వ్యక్తి. చాలా ఇబ్బందితో ఉన్న సుత ఆయన వచ్చి తిండి లేకుండా ఒక బడికి సుత పోకుండా, స్కూల్కి పోకుండా సుత ఇబ్బందితోని ఆ బలర మీద పాటలు పాడుకుంటా, ఈత చెట్ల మీద పాటలు పాడుకుంటా, తాటి పండ్లతో పాటలు పాడుకుంటా, వాళ్ళ జీతం వండుకుంటా, ఇట్లా ఎన్నో కష్టపడుకుంటా చాలా ఇబ్బందితోని అంచెలంచెలుగా మేస్త్రి పనికి కొద్దిగా పోయి చేసుకుని అదే అంచెల పోయి ఎంత పోయినా సుత ఊరికి వచ్చి వాళ్ళ పాతింటికి వచ్చి మేము అంతకుముందు చిన్న పిల్లగాళ్ళం మా పాతిలు అక్కడనే ఉండే. అక్కడ మమ్మల్ని అందరినీ ఎత్తుకొని ఆడిపించి మళ్ళా పోయినా సుత మళ్ళీ వాళ్ళ తాత మా తాత అవుతాడు. మా తాత సుత గమల ఇంటికాడ పోయి కుండలు కడుక్కుంటూ సుత ఈయన జాది చాలా పెద్దగా చేసిండు. అంతటితోని ఇప్పుడు మాకు లేకపోవడానికి చాలా బాధ అనిపిస్తుంది. మాది అందరిలో అంటే పెద్ద కుటుంబం, చాలామంది అందరూ ఊరు మొత్తం నిరసనతో చాలా ఇబ్బందితోని బాధపడుతున్నారు. ఇంతతో అంటే ఆయన చిన్నప్పటి నుంచి స్నేహితం. మాకు గుడ్డాలు ఉండే, అప్పుడు బాయిలు ఉండే, మా బాయిల కాడికి వచ్చేది, అలా ఈత చెట్టు ఉండేది. ఈత చెట్ల బట్టి కుంజలు వాటి వీటి చూసుకుంటా బట్టలు రాసుకుంటూ ఉండేది మేము. అయితే ఎక్కువ చదువుకోలేదు, ఎందుకంటే ఇక ఆయన పరిస్థితి అప్పుడు మంచిగా లేదు, చదువుకోలేదు. ఆయన పాటలు పాడుకుంటా ఎప్పుడో పై లెవెల్కి వచ్చాడు. అంతగా ఆయన నాకంటే ఒక 4 ఏళ్ళు తిన్నాడు, 4 సంవత్సరాలు. అది మంచి మనిషి. మాత్రం ఉన్నప్పుడు కూడా పాటలు పాడేది, ఏది లేకున్నా కానీ గిన్నె మీద కొట్టి కూడా పాడేది. ఆయన కాబట్టి
టాలెంట్ ఉండే ఆయన పెరియాల చచ్చిపోయినట్టు ఊళ్ళో కూడా చాలా మంది బాధపడతారు. అందరూ ఆయన చాలా పరిచయం అందరూ, ఎందుకంటే చిన్నప్పుడు జీతాలు ఉన్నాడు కదా ఆయన కూడా ఉండి పట్టేళ్ళకు మన కంపల్సరీ మల్లారెడ్డి వాళ్ళకు కూడా వాళ్ళకు ఉన్నారు. ఎక్కువ మా దిక్కులు వచ్చేది అది, ఎందుకంటే మన ఊరు ప్రపంచానికి గుర్తు చేసిండు, అందు గురించి గర్వపడవలసిన విషయం ఇది. నేను చచ్చిపోయిందంటే చాలా బాధకరం. ఆయన అప్పుడు ఆయన వెళ్ళి అందులో అయ్యాను కానీ ఇద్దరం ఒక్క దగ్గర మోటకు వచ్చాం రాటంబాయి ఇక్కడ. ఇక శంకర్ నారాయణకి ఆయన ఉన్న జీతం నల్సారి సినిమాలు ఎక్కడే నేనున్నా ఒక్క దగ్గరనే రోజు మేము పొద్దుమాపు మూట పొడుపు. ఇక ఆడ నుంచి ఇక పూజారి మళ్ళీ అన్ని వాళ్ళు ఓన్ వాళ్ళు అది ఇది పెట్టించాడు. ఇక ఆడ నుంచి చదువుకుంటా ఇక అక్కడ పైకి పోయిండు. ఆయన చాలా కష్టపడి మూట పొడి ఇక నాగలి దున్నులు ముద్ద రాగాలి మోట ఇడవగానే నాగలి ఇడవగానే మూట ఎప్పటికీ అక్కడ వేరే గాయమైంది. ఇక్కడ నిజాన్ని పాటలు పాడే చిన్నప్పుడు జనతేరకు అప్పుడే నేర్చుకుంటాడు ఇక చిన్నప్పటి అప్పుడే అన్ని వాళ్ళు ఓన్వాదు అది ఇక పూజారి మళ్ళీ అని ఆయనతో చదువుకొని ఇక నేర్చుకొని ఇక వేరేగా సురువైంది అప్పుడే పాట. అక్కడ పోయినాక ఇక మొత్తం